హలో హాయ్ అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫలితాలను ఇటీవల విడుదల చేయడం అందరికీ తెలిసిన విషయమే. అందులో అనేక మంది వారు అనుకున్నటువంటి కలల ఉద్యోగాన్ని సాధించి విజేతలుగా మన ముందు నిలబడ్డారు. వారి యొక్క కలలను నెరవేర్చుకొని ఇవాళ విజేతలుగా నిలబడి మనకు గర్వకారణంగా నిలిచారు. అంతేకాకుండా రాయిపోయే వారికి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తున్నారు. అందులో ఈవేళ ఒక గొప్ప నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప విజేతను మనం పరిచయం చేసుకోబోతున్నాం. మన సంస్థ తరపున శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరపున శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి పైలా వెంకటరమణ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్రారంభించి తాను అనుకున్న ఒక గొప్ప ఆకర్షణీయమైన ఉద్యోగమైన DT పోస్టును సాధించారు. వారిని మీ ముందుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పైలా వెంకటరమణ డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఉన్నత ఉద్యోగాలకు వారు పదోన్నతులు పొందుతారు. ఇంతటితోటి ప్రయాణం ఆగదు. అదే తదుపరి మీరు నేర్చుకుంటారు, అట్లాంటి విషయాలు తెలుసుకుంటారు. రైట్. వెంకటరమణ, మీరు ఈ గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి ఆ కళ కలిగే ముందు మీ నేపథ్యం, మీ జిల్లా పేరు, వాటి యొక్క వివరాలు అందించండి. నా పేరు వెంకటరమణ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం. మాది రైతు కుటుంబం. నాకు యాక్చువల్గా ఈ ఆలోచన రావడానికి మా ఫ్రెండ్స్ ప్రోత్సాహం ఉంది. సో తల్లిదండ్రులు కూడా వారికి కాస్త సహకరించిన ఈ ఆలోచన మన వెంకటరమణ ఆలోచన తెలుసుకొని రైట్. వీరు ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని డిప్యూటీ తహసీల్దార్ని సాధించారు. ఎంతటి ఉన్నత ఉద్యోగం అంటే చాలామంది కోరుకున్న సాధ్యం కానిటువంటి మయన్మార్లోని మీరు వినే ఉంటారు కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అండి. అది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, భారతదేశానికి సంబంధించినది. అందులో వారు ఉన్నత ఉద్యోగాన్ని పొంది కొద్ది కాలం అక్కడ పనిచేస్తూ తర్వాత ఈ ఆలోచన వచ్చింది. రాష్ట్రానికి వచ్చి మంచి ప్రభుత్వ సర్వీసును సాధించాలన్న వారి యొక్క స్థిర సంకల్పం కలిగింది. దాంతో రావడము, ఇక్కడ ఆశయాన్ని ఎంచుకోవడము, సో వారు ప్రిపరేషన్ ప్రారంభించడము జరిగింది. సో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. అది ఒక డిఫరెంట్ స్ట్రీము. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సిలబస్ డిఫరెంట్ స్ట్రీము. మరి గ్రూప్ 2 ఎందుకు ఎంచుకోవాలని మీకు అనిపించింది? యాక్చువల్లీ మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు మా రూమ్మేట్స్ 6 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నేను ఇంజనీరింగ్ రిలీవ్ అయిన వెంటనే విదేశాల్లో అవకాశం వచ్చేటప్పుడు వెళ్ళిపోవలసి వచ్చింది. కానీ మిగతా 5 వచ్చేసరి స్టేట్ అండ్ సెంటర్లో ఉన్నతమైన జాబులు కొట్టేవాళ్ళు. వాళ్ళు ప్రతిసారి నేను సెలవులకు వచ్చేటప్పుడు నువ్వు కూడా ఏదో ఒక జాబ్ చూడు. అప్పటికే నేను విదేశాల్లో ఎక్కువ అయిపోయింది. ఇంకా స్వదేశం వచ్చి 1 మంత్ అలాగే సెలవులు దొరికేటప్పుడు అందులో నాకు ఈక్వల్గా చదివే ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇప్పుడు కూడా నేను స్వదేశానికి వచ్చేటప్పుడు ఆయన రే నాలాంటిడే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, నీలాంటిడు అవ్వడం చాలా ఎన్నోసార్లు నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ ఆయనే అప్పట్లో టాపర్ ఉండేవారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఓకే మనము ఒక ట్రైల్ వేద్దాం అనుకుని నేను వచ్చాను సార్. మీ గ్రూప్ 2 గొప్ప ఫలితాన్ని సాధించారు కదా. ఈ విజయం వెనక ఏమిటి ప్రోత్సాహం, ఏమిటి వేరే ఎవరు ఏమిటి ఎట్లా సహకారం అందింది మీకు? నా సక్సెస్ వెనకైతే చాలామంది ఇది ఉంది సార్. అంటే ఫ్రెండ్స్ కానీ, రూమ్మేట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, అందమ్ములు కానీ, అంటే ఒకరిద్దరని కాదు, ఎంటైర్ పంచాయతీ మెంబర్స్ కూడా. అంటే అంత పెద్ద జాబ్ నొగ్గేసాడు పాపం, ఈ రోజుకి ఎంతో కొంత సంపాదించుకునేవాడు కదా అనుకుని. నాకంటూ జాబ్ రావాలని చాలామంది కోరుకునేవాళ్ళు. వాళ్ళందరూ ప్రోత్సాహం ఎకనామికల్గా కానీ అన్ని విధాలుగా. అంటే ఇంకా రూమ్మేట్స్ గురించి అయితే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు. రూమ్మేట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ వాళ్ళందరూ ప్రోత్సాహం అయితే ఉంది సార్ నాకు. మీరు మన సంస్థలో అడుగు పెట్టినప్పుడు తొలి రోజు ఆ అనుభవం ఏంటి, ఎలాగా మీకు ఎట్లా ఆ అనుభవం వివరించండి. ఈ కొత్త వాళ్ళకి కూడా అది బాగా స్పోర్టివ్నెస్ వస్తుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. యాక్చువల్గా అయితే నేను విశాఖపట్నం నుంచి ఒక ఫ్రెండ్ ద్వారా విజయనగరం షిఫ్ట్ అయిపోయినా. అక్కడ ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది, అప్పటికే 2 years అయిపోయింది. అవును. అప్పుడు అంటే విశాఖపట్నం ఒక 1 month, విజయనగరం 1 month అయిన తర్వాత ఎదికేవాడిని. ఎక్కడైనా గ్రూప్ 2 టెస్టులు పెడతారంతే. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ద్వారా
ఇలాగ శ్రీ మేఘన ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో టెస్టులు కండక్ట్ చేస్తుంటారు. అప్పటికే మేఘన ఇన్స్టిట్యూట్లో 1-2 టెస్టులు కండక్ట్ చేసి వాడు డిస్ప్లే ఉండేవాళ్ళు. అప్పుడు ఒక డెమో టెస్ట్ రాశాను, అందులో కొద్దిగా మెరుగనిపించింది. ఆ తర్వాత అందులో జాయిన్ అయ్యి అప్పుడు 2019 అక్టోబర్ ఆ టైం నుంచి ఇంకా కంటిన్యూస్గా టెస్టులు రాస్తూనే వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఎట్లా ఆ బుక్స్లో కంటెంట్ ఎట్లా కలెక్ట్ చేశారు, ఎలా మీరు సాధించారు? కంటెంట్ అంతే నాకు అవసరమైన కంటెంట్ అంతే చాలా ఉపయోగపడేది. అంతే నేను ఎక్కువ బుక్కులు చదివేటప్పుడు ఇవి కూడా రివిజన్ చేసేటప్పటికి అంటే అందులో కొన్ని బుక్కుల్లో లేనటువంటి మ్యాటర్ నాకు అనేక విధాలుగా ఉపయోగపడింది. అది మన పుస్తకాల్లో ఆ మ్యాటర్ ఎట్లా తీసుకున్నారు, ఎప్పుడన్నా నేను ఎలా చదివారు? నేను తీసుకునే మ్యాటర్ ఎలా ఉంటుందంటే సార్, నేను ప్రామాణిక బుక్ ఏదైనా చదివేటప్పుడు అప్పుడు అనేక బుక్కులు రివిజన్ చేసేటప్పుడు ఈ బుక్కులు చూసేవాడిను. అందులో ఏవైనా నాకు కావాల్సిన పాయింట్లు అనేవి అవి నేను అండర్లైన్ చేసుకుంటూ తదుపరి రివిజన్ చేసేటప్పుడు ఓన్లీ నేను అండర్లైన్ చేసే పాయింట్లు ఆ పాయింట్లు చదివేవాడిని. మిత్రులారా, మన రమణ గారు చెప్తున్న పుస్తకాల్లో మన రమణ మాకు రమణ అనడం అలవాటు వెంకటరమణ కంటే. ఇవి ఇట్లాగా ఫస్ట్ ఇట్లా ఓన్ దీంతో తయారు చేసుకోవాలి ఇట్లా అన్నది రమణ యొక్క ఉద్దేశం. మన సంస్థ తరపున అట్లా తయారు చేసి అవి అందించడం. ఇక మీరు ఈ ఈ ఈ ప్రయాణంలో గ్రూప్ 2 ప్రయాణంలో మనం అనుకుంటే 2019 సెప్టెంబర్ 20న కదా మన సంస్థలు అడుగు పెట్టారు. ఓకే. ఆ తర్వాత మీకు కరోనా పరిస్థితులు వచ్చాయి, ఎవరికెవరు లింక్ లేని పరిస్థితి వచ్చింది. ఆ గ్రూప్ 2 పరిస్థితి ఎప్పుడు అసలు గ్రూప్ 2 తర్వాత సంగతి ప్రాణం నిలబెట్టుకోవడం కదా ముందు. అప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి. మీరు ఎట్లా దీన్ని అప్పుడు భయం అనిపించలేదా? ఒక పెద్ద ఉద్యోగాన్ని వదులుకొని నేను వచ్చేసాను, ఇంక ఇప్పుడు ఏంటి అసలు గవర్నమెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా, అట్లాంటి పరిస్థితి ఎట్లా ట్యాకిల్ చేశారు మీరు? యాక్చువల్గా అయితే కరోనా టైంలో నేను నాకు అత్యంత సన్నిహితమైన మిత్రుడిని కోల్పోయాను. ఆ టైంలో అంటే జాబ్ కంటే ఇంకా ఎందుకులా ఇంటి దగ్గర ఉందామా అనే ఆలోచన ఒక ఎక్కువ బాధ. ఉండేది. అప్పుడు నేనైతే అంటే అత్యంత క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆయన కరోనా కారణాల వల్ల చనిపోయారు. ఆ తర్వాత మేము ఇంటి దగ్గర ఉంటూ కూడా ఒక చిన్న రూమ్ తీసుకుని చదివేవాళ్ళము. ఆ తర్వాత కరోనా తర్వాత అయితే ఇంకా నాకు పాజిటివ్ ఎలాగుందంటే ఇంక నేను విదేశాలు వెళ్ళను. ఎందుకంటే ఎక్కడ విదేశాలు వెళ్ళేవాళ్ళు అక్కడే ఉండిపోయారు. అప్పుడు నేను నా పాస్పోర్ట్ని కూడా ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాను. ఎప్పుడైనా ఉంటే ఆప్షన్ ఉంటుందని ఆ, పాస్పోర్ట్ని కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పేసి వచ్చేసాను. ఓకే. ఇంత గట్టి స్థిర సంకల్పం తీసుకున్నారు కదా, భయం వేయలేదా మీకు? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనం ఎట్లా సక్సీడ్ అవ్వచ్చు, ఏమిటి అంత కొంచెం పరిస్థితులు వేరుగా ఉంటాయి కదా మన రాష్ట్రంలో. ఇప్పుడు రాయబోయే వాళ్ళకి కూడా అది బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎట్లా ఏమిటి అన్నది ఎట్లా అధిగమించారు అన్నది ఎస్పెషల్లీ నా సైడ్ అయితే మట్టుకి నాకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ గురించి భయం ఉంటుంది. ఆలోచన లేదు. ఓకే. నోటిఫికేషన్ వచ్చింది వెళ్ళకుండా ఉండాలనే ఆలోచన ఉండేది. ఎంతసేపు సిలబస్ కవర్ చేయాలి, ఆ, సిలబస్ పైన ప్రామాణికం పెట్టేవాడిని. నోటిఫికేషన్ అయితే పట్టించుకునేవాడిని కాదు. ఓకే. అభ్యర్థులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ సిలబస్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎట్లా అన్నది. మన వెంకటరమణ చేసినటువంటి ప్రయత్నాలు కూడా అవే చేశారు. ముఖ్యంగా వెంకటరమణకు వచ్చిన మార్కులు అంటే ఏపీఎస్సీ ప్రకటించలేదనుకోండి, చూచే ఉజ్జాయింపుగా ప్రతి అభ్యర్థికి తెలుస్తుంది కదా, 224 క్రాస్ అయి ఉంటాయనేది తన ఆలోచన. అందుకే DT పోస్ట్ రావడం అనేది జరిగింది. ఓకే, వెల్ ఇప్పుడు ప్రిలిమ్స్కి సిలబస్ వేరు, మెయిన్స్కి సిలబస్ వేరు మన రాష్ట్రంలో ఉంది. ప్రిలిమ్స్కి ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యారు, అవి కాస్త వివరాలు. నేనైతే ప్రిలిమ్స్ మట్టికి ప్రతి సబ్జెక్ట్కి ఒకే బుక్ ఎంచుకునేవాడిను, కానీ అనేక బిట్ బ్యాంకులు ఆ, చేసేవాడిను. కానీ కరెంట్ పేపర్స్కి అయితే ఎస్పెషల్లీ 2-3 అలా మ్యాగజైన్ అలా ఫాలో అయ్యేవాడిని. ఓకే, కానీ ఓకే. ప్రిలిమ్స్కి అయితే బుక్ అయితే ఒకటే ప్రామాణికం. అంటే అప్పుడు మార్కెట్లో ఏది ప్రామాణికంగా ఉంటే అదే చదివేవాడిను, కానీ ఎక్కువ బిట్ బ్యాంకులు చేసేవాడిను. Bit. కానీ మెయిన్స్కి అయితే క్వైట్ డిఫరెంట్గా క్వైట్ చేసేవాడిని. డిఫరెంట్గా అట్లా ఉంది. ఈ మీ ప్రిపరేషను ప్రిలిమ్స్ పాస్ అయ్యారు, ఓకే, మెయిన్స్ వరకు వచ్చారు, కొంత సంతోషం అనిపిస్తుంది ఎవరికైనా, ఎందుకంటే మెయిన్స్కి వచ్చామని. కానీ మెయిన్స్కి రావడం ఒక ఎత్తు అయితే, మెయిన్స్ సిలబస్లో మనకు ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 సబ్జెక్టులు మనకు 2 పేపర్ల రూపంలో ఉన్నాయి కదా. మరి మెయిన్స్కి మీరు ఏపీ హిస్టరీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎలా ఉంది? నేనైతే మెయిన్స్కి అయితే ఏపీ హిస్టరీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఎందుకంటే అది ఎక్కువ బుక్కులు చదవడానికి కానీ ఎలాగైనా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నేనైతే ఏపీ హిస్టరీకి మోర్ దెన్ 7 బుక్స్ చదివాను. అంటే చదవడం అంటే ప్రామాణికంగా ఒకే బుక్ చదివేవాడిను. మిగతా బుక్కులు చదివేసి ఏవైతే నాకు కావాలో అవి అందులో డంప్ చేసుకునేవాడిని. అలాగే మిగతా బుక్కులు కూడా అంటే మెయిన్స్కి అయితే బాగా వెయిటేజ్ ఇచ్చేవాడిని. అంటే మెయిన్స్కి ఎన్ని బుక్లైనా ఎన్ని బిట్లైనా చేసేవాడిని. చేయడం. కానీ ఏవైతే నాకు రావో అవి అండర్లైన్ చేసుకుని రివిజన్కి ఉంచుకునేవాడిని. ఓకే. మరి
ఏపీ హిస్టరీ చదివారు. ఒక ఆర్డర్ ఎలాగా మెయిన్స్‌కి ఫస్ట్ ఏది చదివారు? అంటే ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్లా ఆర్డర్ ఎట్లా క్రమం ఎట్లా చదివారు? కొందరు గందరగోళంగా చదివేస్తారు. కొందరు ఎస్ఎన్టీ మొదట స్టార్ట్ చేస్తారు. కొందరు ఏపీ హిస్టరీ స్టార్ట్ చేస్తారు. కానీ మీరు ఏ ఆర్డర్ తీసుకుంటే మంచి ఫలితం వచ్చింది? ఎందుకంటే మీరు అత్యున్నత ఫలితాన్ని సాధించారు కాబట్టి ఎట్లా ఆర్డర్ వచ్చింది? నాకైతే ఇందులో పెర్ఫెక్ట్ ప్లాన్ ఉంది. ఎందుకంటే అప్పటికే నేను అన్ని బుక్స్ చదివేశాను. అవును. రీసెంట్ మెయిన్స్‌కి అయితే అప్పటికి అన్ని చదివేసేవాడిను. కానీ మెయిన్స్‌కి వచ్చేసరికి పెర్ డే 2 సబ్జెక్ట్సే చదివాను. పేపర్ 1 ఒక సబ్జెక్ట్ చదివేవాళ్ళను. పేపర్ 2 ఒక సబ్జెక్ట్ అలా చదివేవాళ్ళను. కూడా చేశారు. హ్మ్. అయితే ఫస్ట్ ఏది కంప్లీట్ చేశారు? ఏపీ హిస్టరీనా? ఇండియన్ కాన్స్టిట్యూషనా? అట్లా ఆర్డర్ అంటే మీరు ఫస్ట్ నాకు తెలిసినంత వరకు మన డిస్కషన్స్‌లో మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పిందేంటి? ఏపీ హిస్టరీ చదివేశాను, హ్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదివాను, ఆ తర్వాత ఏపీ ఎకానమీ చదివాను, ఆ తర్వాత ఎస్ఎన్టీ చదివాను, ఆ తర్వాత చివరిలో ఇండియన్ ఎకానమీ చదివాను. హ్మ్. ఈ ఆర్డర్‌ని మీరు ఫాలో అయ్యారు కదా! ఎలాగా? అయితే నేనైతే ఆర్డర్ ప్రకారం అంటే నాకు మార్కులు రావడానికి కారణం ఏంటంటే ముందే డిసైడ్ అయిపోయేవాడిను. నేను ఏపీ హిస్టరీలోటైతే పెర్ఫెక్ట్‌గా లీడ్ చేస్తాను. ఏపీ హిస్టరీ తర్వాత ఇండియన్ పాలిటీ, ఆ తర్వాత ఏపీ ఎకానమీ నుంచి అది చేయగలను. తర్వాత ఎంతో కొంత సైన్స్ అండ్ టెక్నాలజీలో సంపాదించగలను అనుకున్నాను. కానీ ఇండియన్ ఎకానమీకి వచ్చేసరికి నాకు ఫస్ట్ నుంచి కొద్దిగా డౌట్‌గా ఉండేది. దాన్ని లాస్ట్ ప్రయారిటీలో లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే దాంట్లో చివరగా ముందు హ్మ్. టాప్ మార్క్స్ వచ్చేటివన్నీ ఫస్ట్ అని. ఓకే. ఇంత ఒత్తిడి ఉంటుంది కదా! మెయిన్స్ చదివేటప్పుడు సహజంగా వస్తది. గుర్తుంచుకోవాల్సినవి ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. ఇట్లా ఉంటుంది కదా! మీ మీ ఏమంటారు? తీరిక రిఫ్రెష్ ఎట్లా అయ్యేవాళ్ళు? మీ ఆ స్ట్రెస్‌ని ఎట్లా మీరు పోగొట్టుకునేవాళ్ళు? స్ట్రెస్ అంటే ఏదైనా నాకు తెలియని విషయం ఉందనుకోండి సార్, అంటే ఏవైనా పదజాలాలు ఏవైనా ఉంటే, నేను పెర్ఫెక్ట్‌గా తెలుసుకోవడానికి ట్రై ఓకే. చేసేవాడిని. సబ్జెక్ట్ ఎంత వరకు ప్రెషర్ ఉన్నా. అది ఓకే. స్ట్రెస్ ఆ స్ట్రెస్ అంటే అంటే ఎక్కడైనా కొంచెం కొన్ని ఉల్లాసంగా అట్లా ఎట్లా మీరు ఫ్రీ టైమ్ ఎట్లా గడిపారండి? అంటే ఎవరమైనా 24 అవర్స్ చదవలేం కదా! ఎట్లా ఎట్లా అంటే మీరు ఎక్కువ టైం అంటే 24 అంటే ఇప్పుడు అవర్స్ ఇందాక అంటే అన్నారు కదా! మిత్రులంతా ఉన్నాము. అట్లా డిస్కషన్ సరదాగా ఉండేదని అది ఎలాగా? స్ట్రెస్ వచ్చేటప్పుడు సినిమాలు ఎలాంటివో చూసుకునేవాడిని. కానీ ఆ! సబ్జెక్ట్ అయితే మట్టుకి పూర్తి కంటెంట్ ఎప్పుడు రూపంలో అనిపించలేదా తీసుకునేవాడిని. సినిమాలో కూర్చున్నప్పుడు అయ్యో! గ్రూప్ 2 వదిలేసి వచ్చాను. ఏంటి సినిమాలోకి వచ్చేస్తున్నాను ఎప్పుడు అట్లా? చూసినా అనిపించేది నాకు. ఆ! ఓకే. కానీ అది ఆ స్ట్రెస్ అట్లా పోగొట్టుకునేవాళ్ళు. హ్మ్. ఓకే. ఇప్పుడు అందరిలో ఒక డౌట్ ఉంది. రోజుకి ఎన్ని గంటలు చదవాలా? ఎందుకంటే విజేతలైన వాళ్ళందరూ కూడా సరదాగా అప్పుడప్పుడు చెప్తుంటారు. మేము 16 గంటలు చదివేసాం, 24 గంటలు చదివాను. ఆ మధ్య సోషల్ మీడియాలో ఒకటి క్లిక్ అయింది. ఈసారి నాకు ఉద్యోగం రానియండి. ఆహ్, టూ ప్లే మామూలు వీధి లైట్ కింద చదివేశానని చెప్తారండి. వాళ్ళు ఒక జోక్ చేసి సోషల్ మీడియాలో. అట్లా మీరు ఎన్ని గంటలు చదివారు? నాదైతే ఫీల్డ్‌కొచ్చే కొత్తలోటైతే పెర్ డే 12-14 అవర్స్ చదివేవాడిను. ఓకే. అలాగే ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ 12 నేర్చుకోవడమో 14 అవర్స్‌ని ఎట్లా స్ప్లిట్ చేసుకునేవాళ్ళు? స్ప్లిట్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక బుక్ చదివేటప్పుడు హ్మ్. అందులో ఏదైనా కాంప్లెక్సిటీ ఉందనుకోండి, ఆ! అది నేను స్కిప్ చేసేవాడిని. నెక్స్ట్ రివిజన్‌కి ఉంచుకునేవాడిని. ఓకే. ఆ! ఇప్పుడు కూడా అంటే కాంప్లెక్సిటీ అర్థమైనంత వరకు అలా చదువుకుంటూ చదివేవాడిని. వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. ఎక్కడైతే కఠినంగా ఉంటదో అది హ్మ్. నేను ఆ! విడిచిపెట్టేసేవాడిని. ఆ! అప్పట్లోటంతే అంతే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొద్దిగా ఉత్సాహం ఇవన్నీ ఉండేయి. ఆ తర్వాత అలాగంటూ నాకు ప్రిపరేషన్ టైము అంటే అలాగొచ్చేసరికి 6-8 అవర్స్ కూడా ఉండేది కాదు. మళ్ళీ లాస్ట్‌లో నోటిఫికేషన్ టైంలోటి మళ్ళీ ఒక 8-10 అవర్స్‌కెళ్ళాను. హ్మ్. యావరేజ్‌గా అయితే నా ఎంటైర్ జర్నీ అయితే 7-8 ఇయర్స్. అవర్స్. 8 ఇయర్స్ కూడా హ్మ్. కంటిన్యూయస్‌గా చదివాను ఎక్కడ గ్యాప్ హ్మ్. తీసుకోకుండా. హ్మ్. సో, అభ్యర్థులు తెలుసు 7-8 అవర్స్ కొంచెం అది కేటాయించుకొని ఆ గంటలైతే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా చదివారు మన వెంకటరమణ. అది తను చెప్పినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఎకానమీలోకెళ్తే తలంతా పట్టేసినట్టు ఉంటుందని కొందరు అంటారు కదా! ఏటి మీకు కూడా తల పట్టేసేదా? లేకపోతే మళ్ళా అప్పుడు ఏపీ హిస్టరీలోకి వచ్చేవాళ్ళా? అంటే ఎట్లా నాకు ఎలాగా? ఫస్ట్‌లో అయితే ఎకానమీ ఆ! తీయడానికి కూడా ఆలోచన ఉండేది కాదు. ఆ! ఆ! కానీ నాకు అందుకని చివర్లో ఎంచుకున్నారా? హ్మ్. ఓకే. కానీ ఒక సార్ వల్ల హ్మ్. అలాగా. అంటే ఎకానమీ ఇలా ఆ! లేపేశారనమాట. అలాగా. ఆయనకి అలాగా. నేనెప్పుడు ఆ! మర్చిపోలేను. ఓకే. అంటే ఎకానమీ అంత భయంగుండేది. ఆ! ఆ తర్వాత ఓన్లీ ఎకానమీయే చదివేవాడిని. ఓకే. అఫ్‌కోర్స్ నాకు ఈ అలాగే. ఈ మార్కుల్లో కూడా అత్యధిక అది. మార్కులు ఆ! ఎకానమీ నుంచే గెయిన్ చేశాను. ఓకే. ఏపీ హిస్టరీ సహజంగా మన ఈజీగా వచ్చిందన్నారు కదా! మీ అభిప్రాయం ఏంటి? ఒక విజేతగా? అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వెంటనే అందరూ చాలా, చాలా ఇదైపోయారు. ఇదేంటి పరీక్ష ఇలా ఈజీగా వచ్చేసింది అని అన్నారు కదా! అప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే మధ్యాహ్నమే పరీక్ష పెట్టారు కదా వాళ్ళు. నెక్స్ట్ పరీక్షకో ఇది వదిలేసి ఎళ్ళిపోయారా? ఈ ఆలోచనలన్నింటిని మొదటి పేపర్ వద్దే రెండో పేపర్‌కి ఎలా వెళ్లారు? అయితే ఏపీ హిస్టరీ అయితే అప్పుడు కామెంట్స్ అయితే అలాగొచ్చి నేను ఆ! గత 2 మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్‌లు నాకు తెలిసి చూసేటప్పుడు 12:30 మధ్యలో ముగిసిందనుకుంటాను. అవును. మరి 2కు 2:30కి అప్పుడు ఎగ్జామ్. హ్మ్. సెకండ్ హ్మ్. ఎగ్జామ్. హ్మ్. మరి ఈ 2 అవర్స్ మధ్యలో మీరు జరిగిన డిస్కషన్ సహజంగా ఉంటుంది కదా! నాకు హ్మ్. ఇలా చేసొచ్చాను. ఆ ప్రభావం ఏమి సెకండ్ పేపర్ పైన పడలేదా పూర్తిగా మీకు? డిస్కస్ చేయలేదు సార్. చేయలేదు. చేయలేదు. వదిలేసారు. సెకండ్ పేపర్‌కున్న బడ్జెట్ చదివాము. హ్మ్.
ఆ టైంలో కూడా ఒక 2, 3 బిట్లు మాకు హెల్ప్ అయ్యాయి. వెళ్ళిపోయాయి. ఓకే. అభ్యర్థులు ఇది గమనించాలా. మనకు ఒకే రోజు 2 పరీక్షలు పెడితే, మొదటి పరీక్ష ఆ ఫలితం ఏదైనా సరే ఇంక అక్కడితో వదిలిపెట్టి నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయాలి. నిజానికి ఏపీపీఎస్సీ అలా చేయకూడదు. ఇంత పెద్ద సిలబస్ ఉన్నది రోజుకి ఒక పరీక్ష పెట్టాలి. కనీసం వాళ్ళు పేజీలు తిప్పడానికైనా ఒక అవకాశం ఉండాలి కదా! సో, మొన్న అట్లాంటి అవకాశం లేదు. సో, ఇదంతా ఫైన్ బావుంది. కానీ ఎగ్జామ్‌కు ముందు ఎప్పుడూ లేనంత ఒక 15 డేస్ 2 వారాలు ఆంధ్రప్రదేశ్‌లో గందరగోళం వచ్చింది గదా! అప్పుడేంటి మీ పరిస్థితి? ఎట్లా ఉంది మానసిక పరిస్థితి? నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ ఏం లేదు సార్. ఆ! ఎందుకంటే ధైర్యంగా ఉన్నారు. గత బా చదివాం, 8 ఎళ్ళాం, సంవత్సరాల ప్రాక్టీస్ నుంచి చేసాను. ఓకే. 8 సంవత్సరాల జర్నీలో నేను అలాంటివి చాలా ఎదుర్కొన్నాను. ఓకే. అయితే ఆన్‌లైన్‌లో కొద్దిగా ఇదైనా అప్పుడు తప్ప మిత్రులందరూ అనేవాళ్ళు గదా! "నువ్వు ఇంగా చదువుతున్నావా? ఏం రోడ్డుపైకి రావా? మాట్లాడవా?" ఇట్లా అంతా చాలా ఆ! డిస్కషన్ అప్పుడు జరిగింది అన్నారు కదా! గానీ నాకైతే ఎందుకంటే నాది ఏజ్ అవుతుందనమాట. ఈ పట్టించుకుంటే నాకు అప్పటికే టైం అయిపోతుంది. ఓకే. నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు. ఓకే. అంటే ఎప్పుడైనా సరే గ్రూప్స్ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సింది ఎన్నో పరిణామాలు నోటిఫికేషన్‌ల ముందు జరుగుతుంటాయి. అవేవి మన మనసులోకి రాకూడదు. ఓన్లీ వన్ టార్గెట్. ఏం టార్గెట్? గ్రూప్ 2లో ఏది హైయెస్ట్ పొజిషన్ డిప్యూటీ తహసీల్దార్. దాన్ని సాధించాలా అని మీకు అనుకుంటే దానిపైన ఫోకస్‌గా ఉండాలా అన్నది. ఏ విజేత అయినా చెప్తారు ఫోకస్డ్‌గా ఉండాలి. కానీ ఫోకస్డ్‌గా ఎలా ఉండాలో ఇప్పుడు తనను అడిగి తెలుసుకుంటున్నాము. వారు చెప్తున్న సమాధానాలను బట్టి మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా నేను చెప్తున్నాను. ఇందులో మనం గాని చూస్తే అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఏంటి పొరపాట్లు చేస్తారు? మీ సైడ్ నుంచి ఏమైనా పొరపాట్లు ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా పొరపాట్లు చేస్తారు కదా! అట్లా మీరేం చేశారని అనుకుంటున్నారు? నే అవి కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. నేనైతే ఏపీ హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా పొరపాట్లు చేశాను. హ్మ్. అంటే అత్యంత ప్రామాణికమైన పొరపాటు ఏంటంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వెషన్ నెంబర్ కూడా చెప్తాను. 79 క్వెషన్ అనమాట. అది ఎలాంటి పొరపాటు అంటే భారతదేశం విండ్ ఎనర్జీలో ఎన్నో స్థానంలో ఉందని. చాలా అది సులభమైనది. వచ్చి 4వ స్థానం అనమాట. అవును. కానీ నేను అది 4వ స్థానం అని హ్మ్. ఆప్షన్ 1లో 4వ స్థానం ఉంటే ఆప్షన్ 4 దిద్దేసి 79 క్వెషన్ నుంచి 86 క్వెషన్ వరకు నేను ఆ మధ్యలో ఒకే ఒక ఆన్సర్ పొందగలిగాను. దానివల్ల చూడండి. ప్రత్యక్షంగా 7 క్వెషన్ల ఆన్సర్లు పోగొట్టుకున్నాను. అభ్యర్థులు ఫస్ట్ ఇది గమనించాల. విండ్ ఎనర్జీ అంటే మీకు అందరికీ తెలుసు. భారతదేశం 4వ స్థానంలో ఉందని. ఒకప్పుడు తమిళనాడు మొదటి స్థానంలో ఉండేది. సో, ఇప్పుడు గుజరాత్ ఆ స్థానంలోకి వచ్చి తమిళనాడు 2వ స్థానంలోకి వచ్చింది రైట్ నౌ. సో, అట్లాంటి బిట్ అక్కడ ఇచ్చినప్పుడు విండ్ అట్లాస్ ఏర్పాటు చేయడం ఇవన్నీ తమిళనాడు స్టేట్ గవర్నమెంటే చేసింది. ఎందుకంటే చెన్నైలో ఉంటాది టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ అనమాట. సో, ఇట్లా జరిగింది. ఇక్కడ తన అభ్యర్థి చెప్తుందేంటి? 4 అనుకుని కాబట్టి 4కి వెళ్ళిపోయారు. ఆ స్ట్రెస్ అట్లా ఉంటాది. అంటే దీన్ని బట్టి ఎగ్జామ్ హాల్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం కదా! చాలా కీలకం సార్. ఎగ్జామ్ హాల్ మేనేజ్‌మెంట్. నేను ఏపీ హిస్టరీలో కూడా ఇలాంటి తప్పులు బాగా చేశాననమాట. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. ఆ రోజు ఉదయం టిఫిన్ ఏం చేశారు? ఇది నేను చాలా మందిని అడుగుతాను. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. టిఫిన్ అంటే ఎందుకంటే దానిపైన చాలా ప్రభావం ఉంది. పూరి తిన్న వాళ్ళు ఒకలా ఉన్నారు. ఇడ్లీ తిన్న వాళ్ళు ఒకలా ఉన్నారు. అసలు తినకుండా స్ట్రెస్‌లో వెళ్ళిన వాళ్ళు ఒకలా ఉన్నారు. ఇదేంటి పరిస్థితి? మేము టిఫిన్ అయితే చేసాం సార్. కానీ గుర్తుకు అంటే లేదా? ఏదో ఒక అయోమయంలో ఉన్నాం అంతే. ఆ రోజు. ఎగ్జామ్ ఓకే. ప్రెషరే ఎక్కువ ఉంది తప్ప. ఆ! ఆ! ఇది కూడా ఉండకూడదు. తనకి ఉన్నింది ఆ ప్రెషరు. ఎంత మనం చెప్పినా మాలాంటి వాళ్ళని చెప్పినా ఆ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్‌ని చూడగానే ఆ వైట్ కోట్ మన ప్రెషర్ ఎట్లా వచ్చేస్తుంది ఇది కూడా వస్తుంది. ఎగ్జామ్ హాల్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. ఇప్పుడు ఆ మార్క్స్ కూడా తన ఎగబడుంటే డిప్యూటీ తహసీల్దారే వచ్చేది. కానీ ఇంకా ప్రౌడ్ మూవ్‌మెంట్ ఇది ప్రౌడ్ మూవ్‌మెంట్. ఇంకా ప్రౌడ్ మూవ్‌మెంట్ స్టేట్ టాప్‌లోనో, టాప్ 10లోనో, టాప్ 5లో అది ఒక అచీవ్‌మెంట్ కదా! సో, అట్లా ఓకే. రైట్. ఇప్పుడు మనకి మళ్ళీ బ్యాక్‌కొస్తాం. ఏపీ హిస్టరీలో ఈసారి శాసనాలపైన ఇప్పుడు కాకతీయులు చూసినప్పుడు శాసనాలపైన దృష్టి పెట్టారు కదా! అట్లా ముందు ఏమన్నా మీరు అనుకున్నారా? అప్పుడు ముందు మనం అనుకున్నప్పుడు ఇలా చదవండి, ఇలా చదవండి అని అప్పుడు మనం అప్పుడప్పుడు ఆ డిస్కషన్‌లో చెప్పేవాళ్ళం కదా! అట్లా కూడా మీకు అనిపించిందా? ఇట్లా ఈ వీటిపైన ఫోకస్ పెడితే బావుంటుందని? నాకైతే అనిపించింది సార్. ఎందుకంటే గతంలో నేను 2 సార్లు అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ సారి ఇచ్చిన అటెంప్ట్ రెండోసారి కనిపించలేదు. ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ ఎలాగుంటదంటే ఈసారి వచ్చిన పేపర్ వైపు అంటే స్టూడెంట్స్ ఎలాగుంటారంటే ఈసారి ఇలాగ వచ్చారు దీన్ని బేస్ చేసుకొని చదువుతామనుకుంటారు. వాళ్ళు క్వైట్ డిఫరెంట్‌గా ఉంటారు. కాబట్టి 2 ఎగ్జామ్స్ చూసాను కాబట్టి నాకైతే అంత ప్రాబ్లమ్ ఈ అనిపించలేదు. పాయింట్ చాలా కీలకం. ఇది అందుకే తనని అడిగాను నేను. ఎందుకంటే ఏపీపీఎస్సీ ఎవరైనా తాను ఎప్పుడైతే రాస్తాడో తను ముందు పేపర్ చూస్తారు. జనరల్‌గా చూసేది ఎందుకంటే అదే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఏపీపీఎస్సీ
ఎగ్జామ్స్ అంటే ఒక జూదం అంటే వాళ్ళు తప్పు చేస్తున్నాను కాదు, అభ్యర్థుల్ని మెరికల్ లాంటి వాళ్ళని పట్టాలి కదా, ఏ రకంగా మిమ్మల్ని మిస్లీడ్ చేయాలో వాళ్ళు ట్రై చేస్తారు. అందుకే నేను గతంలో వీడియోస్ కూడా చూశాను, మీరు గమనించారు, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒక జూదం, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఏడాది ఒక వీడియో చేస్తాను మీకు అందరికీ, కొత్త వాళ్ళకి తెలుస్తుందని. తను కూడా అదే. అందువల్ల మీరేంటి, ఒకవేళ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూడాలనుకుంటే 2 or 3 or 4 చూడండి, స్టెప్ బై స్టెప్ వచ్చినటువంటి పరిణామాలు చూడండి. ఒకప్పుడు 2008లో శాతవాహనుల పైన ఎక్కువ బిట్లు ఇచ్చారు, అలాగే ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ పైన ఎక్కువ బిట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అటు శాతవాహనులు తగ్గిపోయినాయి, ఏపీఎస్టీలో నేషనల్ ఇన్కమ్ బిట్లు తగ్గిపోయినాయి. ఒకప్పుడు అవే మేజర్ పోర్షన్ అనమాట. అంటే దీని అర్థం ఏంటి, ఏపీఎస్సీ ప్రతిసారి తన యొక్క స్టాండర్డ్ని, తన ఆలోచనని మార్చుకుంటుంది. దానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి అందరూ అంటారు కదా, ఏంటేంటో చదివేయాలా, రకరకాలైనటువంటి టెన్షన్గా ఉంటుందని. జనరల్ సైన్స్ కూడా చదివిన వాళ్ళు కొందరు ఉన్నారు. మరి మన జనరల్ సైన్స్ కాదు కదా సైన్స్ అండ్ టెక్నాలజీ, మీకేం అర్థమైంది, కొత్తగా కదా మనకి. అంటే సివిల్స్లో ఉందనుకోండి, గ్రూప్స్లో పెట్టడం కొత్త. ఎట్లా అనుకున్నారు అది 75 మార్కుల ముందే అనిపించిందా మీకు 75K ఎన్ని వస్తాయి, ఇదేమిటి అట్లా అని? సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే అలా ఎస్టిమేషన్ చేయలేదు సార్, కానీ పిఐబి అయితే ఎక్కువ ఫాలో అయ్యాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండి, పిఐబి ఫాలో అయ్యారు. మొదటి 2 యూనిట్ల పైన నేనైతే ఎక్కువ ఫోకస్ పెట్టాను, 3-4 యూనిట్ల పైన కొద్దిగా తక్కువ పెట్టాను. కానీ వాళ్ళు వచ్చి మొదటి 2 యూనిట్లు అనుకూలంగా తర్వాత ఇచ్చారు. అవును అవును, సిలబస్ లో ఫస్ట్ టైం పెట్టడం వల్ల నేను అంత అవగాహన చేసుకోలేదు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ప్యూర్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత యూనిట్స్ అన్ని జనరల్గా సొసైటీలో ఒక మనిషి తెలుసుకోదగినటువంటి శాస్త్ర సాంకేతిక అంశాలు ఉంటాయి. ఈసారి పేపర్ సెటర్ అలా అన్నా, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి అలా మేబీ ఉండకపోవచ్చు. ఫస్ట్ యూనిట్ కుమ్మేసారు అనుకోండి, అప్పుడు మీరు దొరికిపోతారు. ఇది లాజిక్ అండి. అందుకనే ఈ ప్రయత్నం, ఈ ఇంటర్వ్యూ మన వెంకటరమణ యొక్క ఉద్దేశం కూడా అదే, మీకు అందరికీ విషయాలన్నీ చేరాలి అని. ఎప్పుడైనా ఎవరు చెప్తే వింటారండి, విజేత చెప్తే వింటారు, అంతే కదా. అర్థమవుతుందా లేదా? ఆ లౌడ్ స్పీక్స్ అంటారు చూసారా, ఆ సక్సెసర్ ఏది చెప్తే అది చెవులకు వింపుగా అనిపిస్తుంది. ఇప్పుడు వెంకటరమణ ఒక మాట సరదాగా అంటున్నాను, 24 గంటలు నేను చదివాను అనుకో, చదివేసాము అని మీకు అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు చదవకపోయినా అంటే అది మీరు పార్టీ, ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమ, ఎంతో మానసిక స్ట్రెస్ని ఇది అందుకుని వచ్చింటారు కదా, అట్లా అనిపిస్తుంది. మీకు ఒకసారి మళ్ళీ ఇతర అంశాల్లోకి వెళ్దాం. ఎక్కడ పోస్టింగ్ వస్తుంది అనుకుంటున్నారు, లేదా ఎక్కడ రావాలనుకుంటున్నారు, ఏంటి మీ డ్రీమ్స్ ఏంటి? నాకైతే ఎక్కడ వచ్చినా పర్లేదు, ఎక్కడ వచ్చినా చేస్తారు. ఓకే, చేస్తారు. Zone 1లోనే వస్తుంది, నో డౌట్. సో రైట్, మళ్ళీ ఏమన్నా గ్రూప్ 1 ఎగ్జామ్ రాసా ఆ అవకాశాన్ని పరిశీలిస్తున్నారా, రాద్దాం అనుకుంటున్నారా? ఇది వరకు 2 times రాశాను, ఇంకొక అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఉన్నత ఉద్యోగం, మరి అందులో కూడా ఒక ఉన్నత ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఇవే కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ అవుట్ చేయడం అనేది మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు రివిజను అందరూ అనుకుంటూ ఉంటారు, చాలా దాన్ని ఏమంటారంటే తెలుగులో ఆదరా బాదరా అంటారు. చూడండి బాగా వినండి, ఆదరా బాదరా. తెలంగాణలో అయితే ఆగమాగం అంటారు. ఈ ఆగమాగం చదవడం కానీ, లేదా ఆదరా బాదరా చదవడం కానీ, లేదా ఒక పోలీసుడిగా చెప్పాలంటే తొందరగా చదవడం అనేది, ఇది చాలా అభ్యర్థులకు చేటు తెస్తుంది కదా. మీరు దీన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? ఇప్పుడు 3 సార్లు రివిజన్ చేశారు, నాకు 3 సార్లు ఏంది, ఇంకా అంతకంటే ఎక్కువ సార్లు మీరు చేశారు. ఈ అంశం అభ్యర్థులకి ఏమిటి, నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలాగ మీరు చెప్పబోతున్నారు? నాకైతే మట్టుకు రివిజన్కి పర్ఫెక్ట్ ప్లాన్ ఉండేది. అంటే ఫస్ట్ టైం ఒక బుక్, ఏదో ఒక బుక్ని ఇది ప్రామాణికం తీసుకునేవాడిను. మిగతా బుక్కుల్లో ఏ అంశాలు రావో ఫస్ట్ సారి నేను చదివేటప్పుడు ఒక రెడ్ ఇంక్, తర్వాత రెండోసారి చదివేటప్పుడు ఒక ఎల్లో ఇంక్ పెట్టేవాడిని. అలాగంటూ రివిజన్కి వచ్చేసరికి 4 సబ్జెక్టులు కాబట్టి 4-5 25 రోజులే. లాస్ట్లో మట్టుకు గ్రీన్ ఇంక్ ఇచ్చేసేవాడిను. కేవలం గ్రీన్ ఇంక్లో ఉన్న బిట్లు మాత్రమే చదివేవాడిను. మీకు అర్థమైందా? ఇది నిజంగా చాలా బెస్ట్ మెథడ్, పాటించండి. అంటే ఫస్ట్ కలర్ ఉపయోగించడం వలన ఎన్నిసార్లు చదివారో కూడా మీకు అర్థమవుతుంది. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కదా, కలర్ మనకు అది బాగా ఉపయోగపడుతుంది. చివరికి గ్రీన్ ఇంక్ వచ్చిందంటే గ్రీన్ ఇంక్ ఉద్యోగం సాధించినట్టే. చూసారా మీరు? అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా కూడా. అయితే అభ్యర్థులకు ఒక ఆలోచన ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నోటిఫికేషను ఇస్తామంటారు, కొద్దిగా లేట్ అవుతుంది, సరే ఏదో ఒకసారి ఇస్తారు, రిజల్ట్ అంతా అవుతుంది కదా. దీన్ని ఎట్లా వాళ్ళు అధిగమించాలా? ఇప్పుడు వాళ్ళకి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, ఈ టైం ఎక్కువైతే ఎలాగా, లేకపోతే మనకు ఇస్తారా ఇవ్వరా, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. మీకు కూడా అట్లా ఉంది కదా,
ఎప్పటి నుంచి 2000 మన దగ్గర 2010 సెప్టెంబర్ 20 అక్కడి నుంచి ఇదే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయాయి. మరి వీళ్ళకి అంత టైం ఏం లేదు కదా, ఇప్పుడు ఇమ్మీడియట్గా అవును. ఇస్తున్నారు హ్మ్. కాబట్టి మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేశారు ఆ సమయాన్ని? ఆ సమయం అయితే కొద్దిగా అంధకాలంలో ఉన్నట్టు అనిపించేది. ఆ, కానీ ఇంక చేసేదేం లేదు కాబట్టి బుక్స్ అయితే ఎప్పుడు విడిచిపెట్టేవాళ్ళం కాదు. కానీ అప్పటికి కూడా సబ్జెక్ట్ పైనే ఉండేవాళ్ళము. ఓకే. సిలబస్ ఎప్పుడు అవుతది అలాగా. ఆ, ఆ. రాను రాను ఎలాగా నోటిఫికేషన్ రాదు కదని అలవాటు పడిపోయినాము. దేవుడి దయ వల్ల వచ్చింది. ఉమ్. ఆ వచ్చిన తర్వాత కూడా కొద్దిగా లేట్ అయ్యి ఎలాగోలాగా సక్సెస్ అయ్యాం. ప్రిలిమ్స్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు డీటీ కొట్టారు కదా, అది ఆ రోజు మీకు అనిపించిందా నేను కొడతాను డీటీకి వెళ్తాను అట్లా? ప్రిలిమ్స్ రాసి బయటకు వచ్చేటప్పుడు అయితే చాలా అంటే ఎంత డిజాస్టర్ అయిపోయింది పూర్తిగా. కదా. అంటే నేను ఏ టైం చేసిన క్వశ్చన్లు తక్కువ, ఆ, నాకు వచ్చిన మార్కులు తక్కువ, అసలు అవుతానా అవనా అంటే అంటే వచ్చి ఆ తర్వాత అనిపించింది కొద్దిగా బెటర్ స్కోరే అని. ఫస్ట్ అయితే మట్టుకి ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉన్నది వృధా అయిపోద్దా ఏమని, అంటే ప్రిలిమ్స్కి ముందు నేను కొద్దిగా స్ట్రెస్లో ఉండేవాడిని కొద్ది ప్రాబ్లమ్స్ వల్ల. ఆ ఎగ్జామ్ కూడా ఆ విధంగా రావడం అయితే ఎంత ఇది అనిపించింది అంతే. బయటకు వచ్చేసరికి కొంతమంది కొన్ని సబ్జెక్టులు బాగానే ఇచ్చారు, అంతప్పటికి ఆ సబ్జెక్టులు పెట్టలేదు. లక్కీగా ఏదో ఒక విధంగా ప్రిలిమ్స్ అయితే గొట్టెక్కేసాము. ఓకే. సో ఇక్కడ మీకు ఒక లైఫ్ లైన్ వచ్చినట్టే. సో ఇక్కడ ముందుకు వచ్చారు, పాస్ అయింది. మెయిన్స్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేశారు జెన్యున్గా చెప్పండి? ఇప్పుడు రాసి ఇంటికి వచ్చేసిన తర్వాత 2 పేపర్లు అయిపోతాయి కదా, అప్పుడు అనిపించిందా మీకు ఓకే నేను ఏదో ఒకటి వస్తుంది పర్వాలేదని, జాబ్ అయితే వస్తుంది జాబ్ అయితే వస్తుందని? ఓకే. కానీ తర్వాత చాలా మందికి ఎక్కువ మార్కులు వచ్చేటప్పుడు రకరకాల భయపడేవాడు. అంటే చాలా మంది ఇక్కడ అన్ని వచ్చాయి అక్కడ అన్ని వచ్చాయి మార్కులు ఎప్పుడు కూడా అండి ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా స్పెక్యులేషన్ అవుతాయి. మీరెవరు అది కంగారు పడకండి. జనరల్గా కాలం గడిచే కొద్దీ మార్కులు తగ్గుతూ వస్తాయి. కొత్త అభ్యర్థులు ఇది తెలుసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎవరైనా వచ్చి నాకు 250, 60 వచ్చాయంటే అంత తొందరగా భయపడకండి, నమ్మకండి. తర్వాత తెలుస్తాయి తప్పులు ఎన్ని చేస్తున్నారు అట్లా అన్నది. ఇప్పుడు ప్రిపరేషన్లో ఏ సబ్జెక్ట్కైనా ఒక బుక్ అనేక సార్లు చదివింటారు, అది ప్రామాణికం. కానీ ఇప్పుడు డే బై డే కాంపిటేటివ్ స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి కదా, అనేక సోర్సెస్ వచ్చాయి ఇప్పుడు అభ్యర్థులకు అందుబాటులో. మరి ఆ కాంపిటీషన్ లెవెల్స్ పెరిగే కొద్దీ మార్కులు కూడా ఇంకా ఎక్కువ కావాలి కదా. మరి అప్పుడు ఒకే బుక్ పైన ఆధారపడాలా? ఇంకా ఏమిటి మీ స్పందన ఏమిటి దీంట్లో? చాలా మంచి క్వశ్చన్ సార్. నేను గత 2 నోటిఫికేషన్లు రాసేటప్పుడు 2016 కానీ 2018 కానీ ఆ నోటిఫికేషన్ రాసేటప్పుడు ఒక బుక్ పదే చదివేటప్పుడు సరిపోయేది. ఎందుకంటే గతంలో టాపర్ల స్కోర్ కూడా 73% అని 74% అని వచ్చేది. కానీ ఈసారి లీస్ట్ స్కోర్లో సుమారుగా 70% వచ్చింది. కాబట్టి ఒక్క బుక్ పదే చదవాలి, కానీ ఆ బుక్కి ఎడిషనల్గా చాలా బుక్లు కానీ చాలా ఇది క్వశ్చన్స్ కానీ అనేక టెస్ట్ సిరీస్లు అవన్నీ చేసి వాటి సమాచారాన్ని తప్పనిసరిగా యాడ్ చేసుకుంటే కాంపిటేటివ్లో ఉన్నట్టు. లేకపోతే చాలా కష్టము. తర్వాత ఎగ్జామ్స్ దగ్గర పడే కొలది ఎగ్జామ్కి ముందే ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్కి ముందే మనం పూర్తి ప్రీ మైండ్తో ఉండాలి. ఎందుకంటే వన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మనం అనేక ప్రెజర్కి లోన్ అవుతాం. కాబట్టి ఎన్ని బుక్కులు చదివినా ఎగ్జామ్కి అంటే నోటిఫికేషన్ ముందు, ఎగ్జామ్కి ముందు కాదు, నోటిఫికేషన్కి ముందే మనము బుక్స్ రివిజన్ కానీ అండర్లైన్స్ కానీ ఏవైనా కంప్లీట్ చేసి ఉండి నోటిఫికేషన్ వస్తే అంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనము చాలా ఈజీగా కవర్ చేసేవచ్చు. కాబట్టి గత పర్సంటేజ్లతో పోలిస్తే ఇప్పుడైతే ఒక బుక్ను ప్రామాణికంగా 2-3 టైమ్స్ చదివి అనేక బుక్కుల నుండి సమాచారం, మరి అనేక బిట్ బ్యాంకులు చేయాలి. బిట్ బ్యాంకులు చేసేటప్పుడు ఆన్సర్ల కంటే బిట్ ఏ విధంగా అడుగుతున్నారో దానికి ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు మొదటి బుక్లో బాగా చదివారు, రివిజన్ చేసింటారు కదా, రెండో బుక్ రెండో కోణంలో రాసింటారు కదా, ఏ ఆథర్ రాసిన దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి? ఎలా మీరు చెక్ చేసుకున్నారు? యాక్చువల్గా అయితే అలాంటి అది మనం డిస్కస్ చేసాం, ఎక్కడెక్కడ మనం మార్పు చేసుకోవాలని. ఆ మార్పు ఎలా చేశారు? యాక్చువల్గా అయితే ఒక బుక్ చదివేటప్పుడు ఆ బుక్లో ఉన్నది మాత్రమే అర్థమవుతుంది. రెండో బుక్ చేసేటప్పుడు ఆ బుక్ చదివేటప్పుడు అసలు ఒరిజినల్గా ఆ బుక్లో అంటే ఒరిజినల్గా అది ఇంకా కంటెంట్ అంతే. గతంలో 50% ఉందనుకోండి మన కంటెంట్, 75%కి వస్తుంది. దాని మీద ఇంకా బిట్లు ప్రాక్టీస్ చేసామనుకోండి, బిట్లో ప్రధానంగా క్వశ్చన్లపై ఫోకస్ పెట్టామనుకోండి, మన కంటెంట్ ఇంకా లెవెల్స్ పెరుగుతాయి. సుమారుగా 80%, 90% సబ్జెక్ట్ని గ్రహించగలుగుతారు. అంటే లాస్ట్ టైం మీరు అన్నారు ఏంది, గతంలో ఆ టాపర్స్ యొక్క మార్కులు ఇప్పుడు చూస్తే ఇప్పుడు లీస్ట్ ఉద్యోగాలకు అవసరమైన మార్కులు వస్తున్నాయి అని. అంటే ఆ కాంపిటీషన్ ఎంతలా పెరిగిందని మీరు అనుకుంటున్నారు గతంకి ఇప్పటికి? నేనైతే గతంలోకి ఇప్పటికి చూస్తే గతంలో నేను రాసేటప్పుడు కొద్దిగా దగ్గరలోనే ఉండేవాడు, కానీ ఈసారి గతం కంటే నాకు సుమారుగా ఒక 15% పెరిగింది. అప్పటికి జాబ్ పొందగలిగాను. అంటే
డే బై డే అది కాంపిటేటివ్ లెవెల్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే అవి పర్సంటేజ్ల రూపంలో చూస్తే చాలా చాలా దీనికి పెరుగుతాయి. అంటే ఈవెన్ కొత్త కొత్త స్టూడెంట్స్ కూడా సీనియర్లతో ఈక్వల్గా అందుకోవడం వల్ల, అంతకుతోడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇందులో ఐఐటి స్టూడెంట్స్ వీళ్ళు రావడం వల్ల కాంపిటేటివ్ లెవెల్స్ అయితే చాలా దీనికి అంటే పెరిగాయి, పెరుగుతున్నాయి. అయితే ప్రెషర్స్ ఇలా చేయగలరు అంటారా? ఒక బుక్ బాగా చదివి మళ్ళీ వాళ్ళకు ఎట్లా గైడెన్స్, సీనియర్స్ని వాళ్ళు ఎట్లా ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి ప్రెషర్స్ అంతా? తప్పకుండా చేయగలరు సార్. ఎలా అంటే అంటే ఫస్ట్ ఎవరికైనా టైం పడుతుంది, అంటే ఫస్ట్ రివిజన్లో ఇచ్చేసేటప్పుడు. బట్ వాళ్ళు చేయాలంటే కొద్దిగా టైమింగ్ అవర్స్ పెంచుకుంటూ ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. తప్పకుండా ఇప్పుడు ప్రెషర్స్ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు కాబట్టి చేయగలుగుతారు, చేయకపోవడం అంటూ ఏముండదు. తర్వాత మనకి ఇప్పుడు 5-6 రకాల సబ్జెక్టులు అంటే ఏపీ హిస్టరీ అంటే ఇది ఇందాక కూడా అభ్యర్థులు నేను అడిగాను, మీరు సమాధానం చెప్పారు. మీరు ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో స్ట్రాటజీ మనం డిస్కస్ చేసాం కదా, ఆ స్ట్రాటజీని మీరు ఎట్లా ఫాలో అయ్యారు? డిస్కస్ చేసిన విధంగా ఫాలో అయ్యారు కదా, అది ఏమిటి ఫాలో అయ్యారు? నేనైతే ఏపీ హిస్టరీ ఆ స్ట్రాటజీ వాళ్ళకు మీ ద్వారా వివరిద్దాం. నేను ఎప్పుడు చెప్తున్నదే యూట్యూబ్లో ఇలా చదవండి అలా చదవండి అని, మీరు చెప్తే అది బాగా వాళ్ళకు. నేనైతే ఏపీ హిస్టరీకి అయితే ఎక్కువ బుక్లు చదవగలిగాను. ఎందుకంటే ఒక బుక్లో ఏన్షియంట్ మిడివల్ వరకు ఎలా చదివారు, మోడర్న్ ఎలా, అలా అలా చెప్పాలని నా ఉద్దేశం. ఏన్షియంట్కి అయితే ప్రధానంగా నేను అంటే ఇయర్స్ పైన అంత ఫోకస్ పెట్టేవాడిని కాదు. శాసన సమాచారం కానీ, సాహిత్య సమాచారం కానీ ఏవైనా ఉంటే అక్కడి నుంచి పెట్టేవాడిని. ఏన్షియంట్ హిస్టరీలో నేను ఇది తెలుగు శాసనాలకు వచ్చేసరికి మొట్టమొదటి తెలుగు శాసనము ఆ ఒక్క ఇయరే గుర్తుంచుకునేవాడిని. మిగతాది ఎప్పుడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కానీ ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు. మిగతాదంటే ఏ విధంగా అడిగేవారంటే ప్రామాణికంగా అయితే శాసన సమాచారం మాత్రమే. అంటే అందులో సాహిత్య సమాచారం కూడా అంతగా ఎక్కువ ఉండేది కాదు. మీడియా వాళ్ళకి వచ్చేసరికి ఆదికవి నన్నయ్య నుంచి స్టార్ట్ అయ్యేసరికి సాహిత్య సమాచారం మరియు రాజకీయ సమాచారం పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఏపీపీఎస్సీలో ఇందాక ఎగ్జామ్ రాసిన తర్వాత నన్ను బిట్ అడిగారు, ఏమని, ఆ అభినవ నన్నయ్య సార్ ఈ బిట్ చాలా బాగుంది, నన్ను కొద్దిగా ఆలోచింపజేసిందని. ఏమిటి అది? రావిప్రోలు సుబ్బారావా ఏమిటి, మీరు ఏమిటి అని చాలా దీనిగా అడిగారు కదా నన్ను. యాక్చువల్గా అయితే నేను రాసుకున్న షార్ట్ నోట్స్లో 12 బిరుదులు రాశాను. అఫ్కోర్స్ తప్పు పెట్టినాను. నేను అభినవ నన్నయ్య అనేది దళిత నన్నయ్య అని చదివేసి బోయ్ బోయమని పెట్టాను. బోయ్ బోయమన్న. ఓకే. మామిడి కుందూరు గ్రామంలో జన్మించడం, ఆయన దళిత సాహిత్యం. ఓకే, రైట్. మరి ఇప్పుడు కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ, ఆ చట్టాలు రకరకాలుగా చదువుతారు. మీరు ఏంటి చేశారు అసలు? చట్టాలు, ప్రాథమిక ఆదేశిత రాజ్యాంగంలో అసలు వ్యవస్థలా ఎట్లా? ఇండియన్ పాలిటీ అయితే బుక్ అయితే ప్రామాణికంగా ఒక బుక్కే బాగా ప్రామాణికం తీసుకున్నాను. కానీ బిట్లు అయితే అంటే లెక్కలేనని బిట్లు ప్రాక్టీస్. హిస్టరీతో పోలిస్తే అవి చాలు, 1-2 పుస్తకాలతో తేలిపోతుంది. సరిపోయింది. బిట్స్ మట్టుకి హిస్టరీ కంటే ఎక్కువ బిట్లు ప్రాక్టీస్, అందుకంటే అర్థం కావాలి కాన్సెప్ట్. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి? సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి అంతకు తోడు తెలుగులో అంటే కొన్ని బుక్సే కొద్దిగా ప్రామాణికంగా వచ్చాయి. అందులో నేను ఒక బుక్ ఎంచుకున్నాను. నాకైతే అది న్యాయమే చేసింది. అంతే, నాకున్న సబ్జెక్ట్కి అయితే అది సరిపోయింది. ఓకే. ఇంకా వాటి గురించి అంటే కొత్తగా పెట్టారు కాబట్టి అంతగా అవగాహన లేదు. ఎకానమీ ఎకానమీ అయితే కరెంట్ ఎకానమీకి వచ్చేసరికి బడ్జెట్ సర్వే తప్ప ఏటి చదివేవాడిని కాదు. ఏపీ ఎకానమీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఏపీ ఎకానమీ ఎంత చదివినా అన్ని మార్కులు వచ్చేవి. ఇండియన్ ఎకానమీలో మంచి స్కోర్ కూడా వచ్చింది కదా మీకు ఏపీ ఎకానమీలో, చక్కగా ఎదికి వచ్చింది మీకు. సర్వే అమలాగ్రం చదివారు కాబట్టి ఆ సర్వేలు బిట్లు కరెంట్ ఫోకస్ ఏపీ వచ్చాయి కాబట్టి మీరు అవి బాగానే అయ్యారు. ఓకే. ఎగ్జామ్ హాల్లో తప్పులు మ్యాక్సిమం చేయకుండా ఎలా ఉండాలా? ఇప్పుడు అందరూ కూడా ఒక ఏపీ హిస్టరీ ఉంది, 75కు ఒక 60-65 చుట్టేసి వస్తారు, ఆన్సర్ చేసి వస్తారు. కానీ బయట వచ్చిన తర్వాత 10 మిస్ అయింటారు తెలిసినవే. దీన్ని ఎట్లా వాళ్ళు అధిగమించాలా, ఎలా చేయాలి? ఎగ్జామ్ వల్ల యాక్చువల్లీ 3 టైప్ పేపర్లు ఉంటాయి. ఒక హార్డ్ ఉంటుంది, 2 మీడియం ఉంటుంది, 3 ఈజీ ఉంటుంది. మీడియం వచ్చేటప్పుడు మ్యాక్సిమం తప్పులు తక్కువ ఉంటాయి. హార్డ్ వచ్చేటప్పుడు సబ్జెక్టే రాదు కాబట్టి అంతగా ఎక్కువ పెట్టలేము. కానీ ఈజీ వచ్చేటప్పుడు అత్యంత డేంజర్. అది మొన్న ఏపీ హిస్టరీలో నాకు కేవలము ఈజీ ఉండడం వల్ల అనేక క్వశ్చన్లు తప్పులు చదువుకుంటూ పోయినాను. కొన్ని క్వశ్చన్లు చదవకుండా వచ్చిన ఆన్సర్లు అయితే ఒక 7-8 వరకు తప్పులు పెట్టవలసి వచ్చింది. మీకు వెంకటరమణ ఎన్ని పుస్తకాలు చదివారు తెలుసా ఏపీ హిస్టరీ? తను మీకు కొద్దిగా అటు ఇట్టంతగా నాకు తెలుసు సుమారుగా 10-11 పుస్తకాలు చదువుంటారు, రకరకాల అంతా అన్నిట్లోనూ కూర్చుకొని అట్లా. అంటే అదే, అంటే ఈజీ ఇచ్చినప్పుడు ఏందో ఉంది అనుకోద్దండి. ఫస్ట్ ఎవరైనా సరే బేసిక్స్ కంప్లీట్ చేయాలా. బేసిక్స్ ఎట్లా? ఇప్పుడు శాతవాహనులు ఉన్నారు, ఫస్ట్ ఏం చదవాలి మీరు? వారి యొక్క ఫౌండర్ ఎవరు, తర్వాత వాళ్ళ కోర్టు లాంగ్వేజ్ ఏమిటి, అందులో గొప్పమైనటువంటి రూలర్ ఎవరు,
అందులో గొప్పమైనటువంటి పోర్ట్ ఏంటి, గొప్ప ఇంపోర్ట్ ఏంటి, ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో చేర్చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళారనుకోండి ఈజీ అవుతుంది. అది తను కూడా పాటించారు, మీరు కూడా పాటించండి. అట్లా కూడా మనకు చాలా మంచి ఇది వస్తుందన్నమాట. ఇది చాలా అవసరమైనటువంటి అంశం. ఇప్పుడు ఒక చిన్న మనం కొద్దిగా సరదా అంశం. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ అయితే మీకు తెలుసు కదా, మండలంలో మీరు ఇప్పుడు మనకి మ్యాజిస్ట్రేట్ కంటే కింద అంటే అసిస్టెంట్ మ్యాజిస్ట్రేట్ అన్నమాట. అంటే ఇది చాలా సుపీరియర్ పొజిషను. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. సో అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా రైతు కుటుంబాల పిల్లలు రకరకాలు వస్తారు. అంటే వాళ్ళ సర్టిఫికెట్ల కోసం కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, అడంగల కోసం కానీ. ఇవేమిటి మీరు మీరు సబ్జెక్ట్ కూడా బాగా చదివేశారు అవి తెలుసు మీకు అందరికీ. కొంత మీరు ఎలా సర్వీస్ ఇవ్వదలుచుకున్నారు? నేనైతే ముందు ట్రైనింగ్‌లోనే కొద్దిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటాను. ఆ తర్వాత దానికి అనుగుణంగా ఏ విధంగా ఉంటదో ఆ విధంగా నేర్చుకోవాలనుకుంటాను. మాక్సిమము హెల్ప్ అంటే ఎవరైతే నా దగ్గరికి అంటే ఎవరైతే రైతు కుటుంబం గానీ, పేదవాళ్ళు ఎవరైతే వస్తుంటారో మాక్సిమం వాళ్ళ సర్వ్ పని టు పూర్ అయ్యేటట్లు ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. సో ఇది చాలా అవసరం. ఎందుకంటే మీరు జీవితంలో ఇంకా మంచి మంచి పదోన్నతులు పొందుతారు కాబట్టి ఆ ప్రయాణం అంతా కూడా చాలా ఇది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో ఇంకా మనం కానీ ఆలోచన చేస్తే అండి గ్రూప్ 2 ప్రిపరేషను ఎంపిక చేసేటప్పుడు ఇట్లా మనకు సుమారుగా మనం కానీ గమనిస్తే 10 నుంచి 14 రకాల సబ్జెక్టులు తారసపడతాయి. ఇప్పుడు వీళ్ళు సొంతంగా నోట్స్ అంటే మన శిక్షణా సంస్థలు ఇచ్చే ఏ శిక్షణా సంస్థని కావచ్చు, వాళ్ళు ఇచ్చే నోట్స్‌లు కావచ్చు, పెట్టే టెట్ సిరీస్‌లు కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. సో ఓకే, సక్సెస్‌కి ఉపయోగపడతాయి, ఒక దారి చూపెడతాయి. అభ్యర్థి కూడా ఇందులో ఏమన్నా కొద్దిగా కష్టపడితే బాగుంటుందా? ఎట్లా కష్టపడ్డారు మీరు? నేనైతే వాటి గురించి అంతే పెర్ఫెక్ట్ ప్లాన్‌లోనే కష్టపడ్డాను. ప్లాన్. ఇప్పుడు లాస్ట్ 20 డేస్ ఎగ్జామ్ డేట్ వస్తుంది, ఫైనల్ డేట్ అందరికీ మనకు కనపడుతుంటుంది కదా. అప్పుడు మీరు రివిజను ఈ 4 సబ్జెక్టులను మెయిన్స్ సబ్జెక్టులను అంటే 5 సబ్జెక్టులు అనుకోండి, 2 పేపర్లు. అప్పుడు ఎలా చదివారు ఆ లాస్ట్ 20 డేస్? నేను ముందే ప్లాన్ చేసుకునేవాడిని. లాస్ట్ 20 డేస్ నేను రివిజన్ పెట్టుకుంటానని. ఆ 20 డేస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 5 రోజులు కేటాయించేటట్లు ఏవైతే ఓకే. నేను అంటే పెట్టుకున్నానో ఏపీస్ట్ 5 రోజులు అట్లా, పాలిటీ 5 అలా రోజులు అట్లా. పెట్టుకొని నా నా చేతికి తెచ్చుకునేవాడిని సబ్జెక్టు. ఆ విధంగా కంప్లీట్ ఇంక చేశాను. మళ్ళీ ఎగ్జామ్‌కి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ కదా, అనౌన్స్ ఉంటుంది కదా. ముందు రోజు రాత్రి మీరు మళ్ళీ చదివే వాళ్ళ కాదు, ఇది చాలా కీలకం. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్‌కి దగ్గరకు వచ్చి కూడా చదువుతా ఉంటారు. ఇదేంటి మీ అభిప్రాయం? ముందు రోజు రాత్రి చదవాలా లేదా ఫ్రీగా ఉండాలా? అప్పటికి ఎట్లాగా? నేనైతే గతంలో ఎగ్జామ్‌కెళ్ళినంత వరకు చదివేవాడిను. లాస్ట్ టైమ్ అయితే 5 గంటలకు ఆపేశాను. ఆ! అంటే ఇదే అండి. ఒకవేళ నిద్ర పట్టినా పట్టకపోయినా ప్రశాంతంగా ఉండాలా. ఉండాలి. ఇంకా ఆ రాత్రి మీరు చేయగలిగింది ఏం లేదు. దయచేసి అభ్యర్థులు వదిలేయండి, ప్రశాంతంగా ఉన్నాను. ముందు రోజులు చాలా ఉన్నాయి కదండి మీకు. నెలలు, సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు చదవండి. ఆ ప్రశ్న, ఆ సమాధానం మీకు తెలియాలని నేను ఆ ప్రశ్న అడిగాను. మరి ఎగ్జామ్ హాల్‌కి ఇంక బుక్స్ పట్టుకెళ్ళడం గానీ ఏం లేదు. సరదాగా చక్కగా లేదు. ప్రశాంతంగా వెళ్ళడమే. ఓకే. ఇప్పుడు వీళ్ళు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు కదా. నెక్స్ట్ మీకు మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 1 అయినప్పుడు వీళ్ళంతా చెకింగ్ స్క్వాడ్ గానో లేకపోతే ఆ ఏర్పాటు చూడడానికో వస్తారు. ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌లా కనపడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మనకు తెలుస్తుంది. సో ఇవి మన ముఖ్యమైనటువంటి అంశాలన్నీ తను మీ దృష్టికి తీసుకొచ్చారు. సో మనకు మీరు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్‌కు ఎంపికై మంచి ఘన విజయాన్ని సాధించినందుకు మరోసారి శ్రీ మేఘనా శిక్షణా సంస్థ తరపున థాంక్యూ సార్. ధన్యవాదాలు. ఎన్నో అంశాలు చెప్పారు. ఇంటర్వ్యూ ముందే మనకు వెంకటరమణ ఇది అభ్యర్థులకు ఉపయోగపడాలి సార్, కాబట్టి అభ్యర్థుల అంశాలన్నీ ప్రస్తావిద్దామని తను ఎంతో మంచి హృదయంతో మనకు అవన్నీ ప్రస్తావించారు. వీటన్నిటిని ఉపయోగించుకొని మంచి విజయాన్ని మీరందరూ సాధిస్తారని నమస్తే.